కొట్టమ్మా, డప్పు కొట్టు. ఒక చేతితో డప్పు పట్టుకుని ఒక చేతితో డప్పు కొడతాడు బుడ్డిగాడు. ఈరోజు నైట్ డిన్నర్ వచ్చేసి బయట నుంచి తెచ్చిన చికెన్ కర్రీ, బోటి కర్రీ, ఇంట్లో వండిన చిక్కుడుకాయ టమాటా కూర, బయట నుంచి తెచ్చిన ఆవకాయ పచ్చడి, చింతకాయ పచ్చడి. చిక్కుడుకాయ కూర వేసి కొద్దిగా అన్నం కలిపి. ఓకే, నేను చూస్తా పిల్లని. అన్నం చిక్కుడుకాయ కూర చెప్తున్నా కదా, మళ్ళీ ఆ పిల్లనాడు కలిపి నా అన్నము. సరే, ఓకే, డన్. సరే వస్తున్నా, నువ్వు కూడా తినిపించుకుంటే తినిపో. సరే సరే, ఓకే, నేను చూస్తా పిల్లని. అయిపోయింది. ఓకే ఓకే, సరే. ఇక బోటి ముందు పెడతా బాగుంది. వైట్ రైస్ బాగుంది. ఇంకా కొంచెం వేసుకో. వైట్ రైస్ చెడ్డీని చూపించిన రీజన్ తెలుసు కదా, బాబుకి ఫుడ్ వస్తున్నా. ఒక్క సెకండ్. బాబుకి ఫుడ్ ఈ గ్లాస్తో వేసా. గ్లాస్ రైస్, పావు గ్లాసు పెసరపప్పు, పావు గ్లాసు ఇవి మినపప్పు నానబెట్టేసి ఆరబెట్టాను. ఎండలో కాదు, నీడలో. రేపంతా కూడా ఆరబెట్టాలి. మధ్యాహ్నం ఈ బిర్యానీస్ తెప్పించుకున్నాడు కదా ఆన్లైన్లో. శ్రీకన్య అంటే అది డూప్లికేట్ శ్రీకన్య, ఒరిజినల్ కాదు. ఓకే, మళ్ళీ మధ్యాహ్నమే తెచ్చాడు బయటికి వెళ్ళి. పాప క్యారెట్ చికెన్ కర్రీ, బోటి కర్రీ. ఇప్పుడు మళ్ళీ ఇది వండాడు. బాగుంది కదా, లుక్ సో గుడ్, సో టేస్టీ. అండ్ ఇది చింతకాయ పచ్చడి. ఉప్పు కసం ఉంది. చింతకాయ పచ్చడి ఉప్పు కసం ఉంది. ఇది ఇంకా తెలుసు కదా, ఇదైతే ఇవన్నీ తెచ్చుకున్నాడు. టెడ్డీ హోంవర్క్ చేసుకుంటుంది. టెడ్డీని చూపించడానికే లేదు అసలు. టెడ్డీ డ్రెస్ వేసుకోవట్లేదు. అవి ఒక విషయం చెప్పనా, ఇలాంటివి చాలా ఉన్నాయి కదా. అవి ఇది పట్టుకో. టెడ్డీ పడిపోయింది కింద ఆల్రెడీ. ఇవి 2 వచ్చాయి బాక్సులు. చూడండి, వాళ్ళ నాన్న పిల్ల కోసం 2000 రూపీస్ పెట్టి బాక్స్ తెప్పించాడు. తమ్ముడికి చూపించడానికి వచ్చి ఇది టెడ్డీ గీసింది. టెడ్డీని చూపించట్లేదు ఎందుకంటే డ్రెస్సులు ఎత్తానికి. సో కెన్ యూ సీ బాటిల్, వేరే బాటిల్. ఇది కూడా 1900. దీని మీద ఇంకొకటి. మా డాడీని నమ్మకండి, ఎందుకంటే మా డాడీ అబద్ధాలు చెప్తారని. సో ఇది దీని మీద వేరే ప్లాస్టర్ వేస్తే నేను అది పీకే. పాపకు ఒక ముద్ద ఫుడ్ తినిపించి ఇప్పుడు నేను తింటున్నా. అవిని అడిగాను ఎందుకు ఇంత కాస్ట్లీ కొన్నావు అంటే తను ఏమంటున్నా అంటే నీకు ఎలా కొనియలేదు కదా అంటున్నాడు. మరి అంత కాస్ట్లీ నా 2,000 to 4,000 అంటే టూ మచ్.